హాయ్ ఫ్రెండ్స్, నేను కార్స్ గురించి ప్రతి పార్ట్లో నేను ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటూ వస్తున్నాను కదా. ఇది థర్డ్ పార్ట్. నేను సెకండ్ పార్ట్లో ఇంజిన్ ఆయిల్, బ్రేక్ ఆయిల్, కూలెంట్ వాటర్, వైపర్ వాటర్, వీటన్ని చెకప్స్ గురించి నేను బ్రీఫ్గా థర్డ్ పార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పాను కదా. సో థర్డ్ పార్ట్లో నేను ఏం చెప్తున్నానని మీకు ఆల్రెడీ సెకండ్ పార్ట్లో చెప్పాను. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఇంజిన్ ఆయిల్, బ్రేక్ ఆయిల్, వైపర్ వాటర్, బ్యాటరీ, కూలెంట్ వాటర్. సో నేను 4 పార్ట్స్ చెప్పాను. సో 4 పార్ట్స్లో మనం మెయిన్ బ్యాటరీ అనేది కూడా టెర్మినల్స్ అనేది కంపల్సరీగా మనం చెక్ చేసుకోవాలని చెప్పేసి ఈ పార్ట్లో నేను చెప్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వెహికల్లో ఏంటి ఎలా చెక్ చేసుకోవాలనేది నేను చెప్తానని చెప్పాను కదా. సో దాంట్లో ఫస్ట్ పార్ట్ ఇంజిన్ ఆయిల్. సో ఇంజిన్ ఆయిల్ ఎలా చెక్ చేసుకోవాలి ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్యాప్ అనేది ఉంది కదా, ఈ క్యాప్ మనం ఫస్ట్ వైప్ చేసుకొని నీట్గా తుడుచుకోవాలి. తుడిచేసేసుకొని సో దీంట్లో మనకి ఇంజిన్ ఆయిల్ లెవెల్ ఉందా లేదా అనేది దీంట్లో మనకి తెలియదు. సో మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ క్యాప్ ఇన్సర్ట్ చేయండి. క్యాప్ ఇన్సర్ట్ చేసేసి, సో ఇది డిప్ స్టిక్ అని చెప్పేసి నేను నిన్న పార్ట్లో చెప్పాను. ఈ డిప్ స్టిక్ అనేది బయటికి తీసిన వెంబటే, సో డిప్ స్టిక్ని ఏం చేయండి అంటే ఫస్ట్ నీట్గా దీన్ని తుడుచుకోండి. తుడుచుకున్న తర్వాత మళ్ళీ అగైన్ మళ్ళీ ఇన్సర్ట్ చేసేసేసి దీన్ని మళ్ళీ బయటికి తీసి చూస్తే మన ఇంజిన్ ఆయిల్ లెవెల్లో ఉందా లేదా అని చెప్పేసి మనకి చూపిస్తుంది. సో ఇది చూడండి, కింద 2 హోల్స్ ఉంటాయి. సో 2 హోల్స్లో ఫస్ట్ హోల్, సెకండ్ హోల్. సో మనకేంటంటే ఫస్ట్ హోల్ కిందికి ఉందంటే ఆయిల్ సరిపడలేదు. ఈ ఫస్ట్ హోల్కి సెకండ్ హోల్కి మధ్యలో ఆయిల్ అనేది తప్పనిసరిగా ఉండేటట్టు మనం చూసుకోవాలి. సో ఇది ఇంజిన్ ఆయిల్ చెకప్ అనేది ఇలా చెక్ చేసుకుంటాం. సో ఇది నేను ఈ పాట చెప్పాను. ఇది ఏంటంటే వైపర్ వాటర్. సో వైపర్ వాటర్ అంటే వైపర్ ఇండికేషన్ అనేది మనకి ఎలా ఇస్తుంది చూసారు కదా. సో ఈ క్యాప్ మనం ఓపెన్ చేసేసుకొని మన దీంట్లో వైపర్ వాటర్ అనేది ఫిల్ చేసుకోవాలి. సో తప్పనిసరిగా ఈ లెవెల్ లోపల వరకు ఉన్నట్టు చూసుకొని సోప్ వాటర్ కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. దెన్ నెక్స్ట్ బ్రేక్ ఫ్లూయిడ్. సో బ్రేక్ ఫ్లూయిడ్ ఆయిల్ అనేది మనకి ఎంత లెవెల్లో ఉంది దీంట్లో మనం ఓపెన్ చేసి చూసుకున్నా తెలుస్తుంది. ఓపెన్ చేసి చూసుకోకపోయినా కూడా దీంట్లో లెవెల్ ఇండికేషన్స్ అనేది ఉంటుంది. ఇక్కడ మ్యాక్స్, కింద మినిమం అని చెప్పేసి ఇక్కడ ఇండికేషన్ ఉంది. ఈ రెండింటి మధ్యలో కంపల్సరీ మ్యాక్సిమం మినిమం అనేది ఉంటుంది. దెన్ కూలెంట్ వాటర్ సంబంధించి ఇది ఒక టెర్మినల్ పాయింట్. సో కూలెంట్ వాటర్ అనేది ఇది ఎప్పుడు మనం హాట్లో ఉన్నప్పుడు అనేది ఓపెన్ చేయొద్దు. సో ఇది రేడియేటర్కి కనెక్ట్ అయ్యి ఉంటుంది మనకి. సో ఇది ఎప్పుడు మనం బండి రన్ చేసిన తర్వాత ఎప్పుడు ఓపెన్ చేసినా కూడా డేంజర్ ఇది. సో దీని వార్నింగ్ ఇండికేషన్ అని చెప్పి మనం ఉంటుంది. నెవర్ ఓపెన్ వెన్ హాట్ అని చెప్పి ఇండికేషన్ వస్తుంది. సో ఎప్పుడు చెక్ చేసుకోవాలంటే మన బండి ఎప్పుడు ఆగి ఇంటి దగ్గర ఉన్నప్పుడు, ఎప్పుడు మన జర్నీ స్టార్ట్ చేసేటప్పుడు కంపల్సరీ ఇది ఇప్పి చూసుకోవచ్చు. జర్నీ స్టార్ట్ అయినాక ఓపెన్ అనేది మాత్రం చేయకూడదు. సో ఎప్పుడైనా మనం వైపర్ వాటర్ అని చెప్పాను కదా. సో ఇదేంటంటే కూలెంట్ వాటర్ సంబంధించిన ట్యాంకర్. సో కూలెంట్ వాటర్ సంబంధించిన ట్యాంకర్కి కింద లెవెల్స్ అనేది ఉంటాయి చూడండి. ఆ లెవెల్స్ అనేది ఏంటంటే కింద ఫుల్, లో అని చెప్పేసి ఉంది. సో తప్పనిసరిగా మనకి ఫుల్ ఈ పాయింట్ వరకు మనం కంపల్సరీగా ఉండేటట్టు చూసుకోవాలి. చూసుకొని మనకి ఫిల్లింగ్ పాయింట్ ఇక్కడ నుంచి మనం ఫిల్ చేసుకోవచ్చు. సో ఈ కూలెంట్ వాటర్ని తప్పనిసరిగా మన కంపెనీకి సంబంధించిన కూలెంట్ వాటర్స్ వాడండి. సో ఎప్పుడు వాటర్ అనేది చాలామంది ఏం చేస్తారంటే నార్మల్ వాటర్ అనేది పోస్తారు. నార్మల్ వాటర్ అనేది పోయొద్దు. సో బ్యాటరీ టెర్మినల్స్. సో బ్యాటరీ టెర్మినల్స్ ఏంటంటే ఇక్కడ సాల్ట్ టైప్, ఉప్పు టైప్ వస్తుంది. సో ఇప్పుడు లూజ్ లేకుండా టెర్మినల్స్ అనేది చూసుకోవాలి. ఇది ప్లస్, ఇది మైనస్. సో ఉప్పు టైప్ మనకి వైట్గా లేయర్ అనేది ఒక ఫామ్ అవుతుంది. అది ఎప్పుడు ఫామ్ కాకుండా చూసుకుంటే మనకి సేఫ్టీ. సో టెర్మినల్స్ ఎప్పుడు హార్డ్గా ఫిక్స్ అయి ఉండాలి. ఇది సో మేజర్ ఈ 5 పాయింట్స్ అనేది తప్పనిసరిగా మన వెహికల్ డ్రైవ్ చేసేటప్పుడు మనం కంపల్సరీ చెక్ చేసుకోవాల్సిన చెకప్స్. ఇది ఇంజిన్ ఆయిల్ లెవెల్ అనేది తప్పనిసరిగా ఉందా లేదా చూసుకోవాలి. వైపర్ వాటర్, బ్రేక్ ఆయిల్, కూలెంట్ వాటర్, బ్యాటరీ టెర్మినల్స్, ఈ 5 టెర్మినల్స్ అనేది తప్పనిసరిగా మన వెహికల్లో మేజర్ చెకప్స్ అనేది మనం తప్పనిసరిగా చేసుకోవాలి. సో థ్యాంక్ యూ అండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్స్. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు షేర్ చేస్తున్నాను. నేను
తప్పనిసరిగా మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నాను. తప్పనిసరిగా వీడియో ఫుల్ చూడండి. తప్పనిసరిగా మీకు యూస్ఫుల్ పాయింట్స్ నేను ప్రతిదీ మీకు షేర్ చేస్తుంటాను. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్స్. థ్యాంక్ యూ.